తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. యావత్ దేశాన్ని పట్టి కుదిపేసిన విశాఖ డ్రగ్స్ పట్టివేత ఘటనపై ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంతా మాట్లాడారు. ఏపీలో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ కూటమి అబద్ధాలను ఖండిస్తూ వాస్తవాలు ప్రజలకు చెప్పింది. కానీ మొత్తం కేసులో అత్యంత కీలకమైన ఒక నాయకురాలు మాత్రం ఇంతవరకు నోరు మెదపకపోవటం చర్చకు దారితీస్తోంది. ఆమె ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు అని ఆరాలు తీస్తున్నారు. చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసే ఆ నాయకురాలు తమ బంధువుల చుట్టూ వివాదం తిరుగుతోన్నా మౌనంగా ఉండిపోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె? ఏమా సీక్రెట్? విశాఖలో భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ ను సిబిఐ అధికారులు పట్టివేసిన సంగతి తెలిసిందే. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1,00,000 కోట్ల దాకా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. బ్రెజిల్ నుండి డ్రగ్స్ తో వచ్చిన కంటైనర్ విశాఖలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వచ్చింది. కంపెనీ నిర్వాహకులేమో మేం రొయ్యల మేత కోసం ఆర్డర్ పెట్టాం, కన్సైన్మెంట్ లో ఏం వచ్చిందో మాకు తెలియదు అన్నారు. కన్సైన్మెంట్ లో వచ్చింది డ్రగ్సేనని ఇంటర్పోల్ నుండి సిబిఐకి సమాచారం అందింది. దాంతోనే సిబిఐ మాటు వేసి పట్టుకుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. డ్రగ్స్ ఏ కంపెనీ పేరుతో వచ్చిందో ఆ కంపెనీ నిర్వాహకులంతా కూడా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గరి బంధువులే కావటం విశేషం. వారిలో ఆమె తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం, పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాదరావు, పురంధేశ్వరి అల్లుడితో పాటు మరికొందరు దగ్గరి బంధువులున్నారు. వీరికి విశాఖలో పురంధేశ్వరి తమ్ముడు నందమూరి బాలయ్య రెండో అల్లుడు నారా లోకేష్ తోడల్లుడు భరత్ అన్ని విధాలుగానూ సహకరించారని అంటున్నారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీల కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని వార్తలు షికార్లు కొడుతున్నాయి. 2 రోజుల్లోగా ఈ వార్తలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించాయి. ఈ ముఠాకి ఢిల్లీ లిక్కర్ కేసుతోనూ సంబంధం ఉందని అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న కేసులోనూ పురంధేశ్వరి బంధువులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందులో నిజానిజాలేమిటన్నది దర్యాప్తు సంస్థలే చెప్పాలి. ఈ కేసు వెలుగులోకి రాగానే చంద్రబాబు అండ్ కో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పైకి నెట్టేసే కుట్ర చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వాస్తవాలు, ఆధారాలతో అసలు నిజాలను ప్రజలకు వివరిస్తున్నారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. తమ బంధువులకు దీంతో సంబంధం లేదని ఆమె ఖండించలేదు. పోనీ సంబంధం ఉందని ఒప్పుకోను లేదు. డ్రగ్స్ పట్టివేత సమయంలోనే ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లటం గమనార్హం. ఈ కేసు గురించి తెలిసిన తర్వాతనే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఆమె ఢిల్లీ వెళ్లారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కీలకమైన ఎన్నికల వేళ ఓ రాష్ట్రానికి బీజేపీ చీఫ్ గా ఉన్న పురంధేశ్వరి ఇటు పార్టీ తరపున ప్రచారం మొదలు పెట్టలేదు, అటు డ్రగ్స్ కేసులో తమ కుటుంబ పాత్రపై వివరణ ఇవ్వలేదు. అసలు ఆమె మౌనంగా ఉండి ఏం చేస్తున్నారు అని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ పట్టివేత తర్వాతనే ఆమె ఢిల్లీ వెళ్లారు. అప్పట్లో ఆమె పార్టీ టికెట్ల వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడేందుకు వెళ్లారని అనుకున్నారు. అయితే ఈ కేసు గురించి తెలిసే అమిత్ షా ఆమెను పిలిపించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బంధువులు దొరికితే పార్టీ పరువు దెబ్బతింటుంది. అందుకే బీజేపీ హైకమాండ్ ఆమెను పిలిచి మందలించినట్లు ఏపీ బీజేపీలో ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి తనంతట తానుగా బయటకు వచ్చి మాట్లాడితే కానీ అసలు వాస్తవం ఏంటో తెలియదంటున్నారు విశ్లేషకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.